హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఈ వీడియోలో నేను డైరెక్ట్గా మన క్రిస్తార్తో చాట్ చేయడం జరిగింది. మనకు వచ్చే కొన్ని రకాల డౌట్స్పై దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు నిన్న మనం మాట్లాడుకున్న ఈ ఆన్ ఫ్యూజన్ అనే పేరు గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. రెడ్ సార్ అయితే ఆన్ ఫ్యూజన్ కూడా రాదు అన్నట్టు చెప్పారని, దానికి కూడా మీకు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాను. ఇంకా మరికొన్ని విషయాలపై మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను మీకోసం ఇలా లైవ్స్ చూసి గంటలు వాటిలో ఏది నిజం ఏది కరెక్ట్ అని చెప్తున్నందుకు ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావు. ఈ మధ్య లైక్స్ తగ్గిస్తున్నారు చాలామంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి లైక్స్ ఎవరు అర్థం చేసుకోండి. నాకు మోటివేషన్ రావాలంటే మీరు చేసే లైక్సే మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే రోజుకు ఒక గంటన్నర మా ఫ్యామిలీని బయటికి వెళ్ళమని చెప్పి వీడియో చేసి మీ గురించి ఎందుకు పెడతాను? నాకు పని పట్ల లెక్క కాదు కదా, నాకు వర్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కరోజు నేను వీడియో చేయకపోయినా ఒక్కరోజులో వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వేల పోస్టులు, కొన్ని వేల వాయిస్లు వస్తున్నాయి. దానివల్ల ఏది కరెక్టో ఏది ఫేకో తెలుసుకొని పొజిషన్లోకి ఫౌండర్స్ వెళ్తున్నారు అనే ఉద్దేశం మేరకి మనం రెగ్యులర్గా వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే, మన ఆన్పేసి ఫ్యామిలీ మెంబర్ ఇటువంటి నోకరాజు గారు నిన్న కొన్ని రకాల హెల్త్ కండిషన్ వల్ల ఎక్స్పైర్ అవ్వడం జరిగిందన్నమాట. ఆయన అనకాపల్లి జిల్లా అడ్రస్ ఏంటనేది కూడా ఇక్కడ ఉంది. ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఏమైనా ఛాన్స్ కుదిరితే వెళ్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నాతో చాలాసార్లు మాట్లాడారన్నమాట. ఆ గౌరవంతో నేనైతే యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనం నిన్న కొన్ని క్వశ్చన్స్ అనేవి రేజ్ చేసాం. పలానా ఒక యూట్యూబ్ వీడియోలో ఇలా వచ్చింది, ఇది కరెక్ట్ కాదని ఇక్కడ రెడ్ సార్ చెప్పింది. ఇది ఎప్పుడుదో తెలుసా? మే 24వ తారీఖు Q&A సెక్షన్లో రెడ్ సార్ చెప్పిందన్నమాట. అంటే మీకోసం మళ్ళీ నేను గతంలోకి వెళ్ళి ఆ వాయిస్లు వీడియోలన్నీ చూసి మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం జరిగింది. 8 నిమిషాల నుంచి ఉంటుందండి ఆయన ఛానల్లో. మే 24 Q&A సెక్షన్లో 8 నిమిషాల నుంచి మీకు దీనికి సంబంధించిన టాపిక్ 8 నిమిషాల కన్నా కొంచెం ఒక 10 సెకండ్స్ ముందు నుంచి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏది కూడా ఆన్పైసు 2.0 కాదు. ఇక్కడ చూడండి, ఆన్పైసు 2.0 కాదు. అలాగే అదేమి ఆన్ ఫ్యూజన్ కాదు. ఇక్కడ చూశారు కదా, ఆన్ ఫ్యూజన్ కాదు. అలాగే ఏ పేరు మీద వస్తుందనేది నాకు కూడా తెలియదు. ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారు, ఇక్కడ ఆన్పైసు 2.0 కాదు, అలాగే ఆన్ ఫ్యూజన్ కూడా కాదు. అలానే ఏ పేరు మీద వస్తుందో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు కూడా తెలియదు. అలాగే నెక్స్ట్ వచ్చే దాంట్లో మన ఆన్పైసు దానికి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏమీ కూడా లింక్ అయి ఉండవు. మొత్తం అంతా కూడా కొత్తది అని చెప్పారు. ఓకేనా. ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక లీడ్ దొరికినప్పుడు అది సరైన ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు 1-2 సార్లు చెప్పచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంకా క్రిస్ సార్కి మన తరపు నుంచి నేనేమి క్వశ్చన్ చేశాను, ఆయన ఏమి ఆన్సర్ ఇచ్చారనేది కూడా ఒకసారి చూసేద్దాం. అలాగే జూన్ 2వ తారీఖు కూడా క్రిస్ సార్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఏమడిగానంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏపీ తెలంగాణలో కొద్దిగా వైరల్ అవుతున్న కొన్ని టాపిక్స్ ఉన్నాయండి, దానికి క్లారిటీ ఇవ్వండి అని అనమాట. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన పాత బిజినెస్ అయినా ఆన్పేస్ వస్తుందా, లేదా కొత్త బిజినెస్ అయినా కొత్త చాప్టర్ అని చెప్తున్నారు కదా, అది వస్తుందని అడిగినప్పుడు వాటిని వదిలే అని చెప్పి అన్నమాట. అంటే ఇగ్నోర్ దెమ్, అంటే వాటిని పట్టించుకోవద్దు అని చెప్పి ఆయన ఆన్సర్ ఇచ్చారు. మీరు పైన చూసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న మార్నింగ్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పట్లాగానే మళ్ళీ మా తెలుగు రాష్ట్రాల్లో అయితే కొత్త సిస్టమ్ కానీ లేదా కొత్త కంపెనీ కానీ ఈ నెలాఖరికల్లా లాంచ్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారండి. దీనికి సంబంధించి ఇది నిజమా కాదా అని చెప్పి క్వశ్చన్ వేయడం జరిగింది. అక్కడ ఆయన ఏం చెప్పారు, యాజ్ సార్ కానీ నేను కానీ ఎక్కడైనా దీని గురించి చెప్పామా అని చెప్పి అన్నారన్నమాట. అంటే వాళ్ళు చెప్పలేదంటే వాటిని నమ్మొద్దని క్లారిటీగా చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ ఊరిక పలానా వాళ్ళు పోస్ట్ పెట్టారండి, క్రిస్ జాన్సన్ చెప్పారండి, రెడ్ రెఫరెన్స్ చెప్పారని చెప్పి వాళ్ళ పేర్లు వాడుకుంటున్నారు తప్ప రియాలిటీగా అయితే వాళ్ళైతే ఏమీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా వేటిని పడితే వాటిని చెప్పట్లా. నేను మిగతా వాళ్ళలాగా నేను కూడా ఏదో ఒకటి నోటుకు వచ్చింది చెప్తే కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నిజాలు చెప్పేవాడికి ఆధారాలు కావాలి, అబద్ధాలు చెప్పేవాడికి ఇంకో అబద్ధం చాలు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎవరైతే నిజాలు చెప్తాడో వాడు ప్రూఫ్ చూపించి చెప్తాడు. అంటే నాలాగా ఎవరైతే అబద్ధాలు పుకార్లు చెప్తారో వాళ్ళు ఇంకో పుకారు సృష్టించడం, ఇంకో అబద్ధం చెప్పడం అనేది పెద్ద ఇష్యూ కాదు, పెద్ద విషయం కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఆధారాలతో చూపిస్తున్నప్పుడు నమ్మాలా వద్దా అనేది మీరే ఆలోచించండి. పర్టికులర్గా నేనేమి దాని గురించి ఏమి ఇక్కడ పదిలాడే పని లేదు. నిజం నిప్పు లాంటిది, నొప్పి పెడుతుంది, మండుద్ది కూడా, కానీ కొన్నాళ్ళు తెలుస్తుంది ఇదే నిజమని. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమి నేను
ఎవరికి ఎగెనిస్ట్ కాదండి, ఏ లీడర్స్కి ఎగెనిస్ట్ కాదు, ఏ యూట్యూబర్కి ఎగెనిస్ట్ కాదు, ఏ వాట్సాప్ మెంబర్కి ఎగెనిస్ట్ కాదు. కేవలం నా ఫాలోవర్స్కి నేను జెన్యూన్ అని చెప్పుకోవడానికే నేను ప్రతిదీ కూడా సరైన పద్ధతిలో అన్నీ కనుక్కొని 1-4 సార్లు చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నిజాలు చెప్పాలంటే ఖచ్చితంగా ఆధారాలు కావాలి ఎవరి మీదైనా సరే. ఎందుకంటే కొన్ని వాయిస్ల్లో నా ఐడి తీసేస్తారని కూడా కొన్ని వాయిస్లు వినిపిస్తున్నాయండి. ఎలా తీసేస్తారండి? ఎలా తీసేస్తారు? అంత ఈజీ నా ఐడి తీసేయడం అనేది. ఓకే, మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మన రెడ్ రిఫరెన్స్ సార్ లైవ్లో కూడా 2 పాయింట్లు, అలాగే మన క్రిస్ జాన్సన్ సార్ ఛానల్లో కూడా 2 పాయింట్లని మనకు అవసరమని మాత్రమే దీంట్లో చెప్తున్నాను అనమాట, మొత్తం లైవ్ అంతా చెప్పకుండా. ఓకేనా? ఇక్కడ రానున్న న్యూ ఫేస్ కోసం మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నేను నా యొక్క ఛానల్ పేరు, నా యొక్క ఛానల్ లోగో అనేది ప్రజెంటు మార్చడం జరిగింది. మీరు కూడా గమనించే ఉంటారని ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పారన్నమాట. నేను దాదాపు 1 వీక్ బ్యాక్ కూడా చెప్పాను. మాటిడిగమో కాదు, మన క్రిస్ జాన్సన్ ఛానల్ అలాగే రెడ్ రిఫరెన్స్ ఛానల్లో పేర్లనే మారేమాట. వాళ్ళ ఛానల్ పేరు అనే దాంట్లో ఎక్కడ కూడా ఆన్ బేస్ అనే పేరు లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లోగోస్ కూడా లేవు. రెడ్ సార్ అయితే ఏకంగా లోగో కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే తదుపరి నెక్స్ట్ బేస్లో ఏమొస్తుంది అనేది, అది ఏ పేరు మీద వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ అటు లోగోలు వాడుకోకూడదన్న ఉద్దేశంతో మార్చారో మరి ఏందో మనకు కూడా తెలియదు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెడ్ సార్ అలాగే క్రిస్ సార్ లోగోస్ దాంతోపాటు పేర్లు అనేవి మార్చడం జరిగింది. ఇది గమనించవచ్చు అన్నమాట. అలాగే మనం చేసే బిజినెస్ ఎప్పుడైనా సరే మార్కెట్లోకి వెళ్ళాలంటే మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉండాలి, దాంతోపాటు సర్వీసెస్ ఉండాలని చెప్పి రెడ్ సార్ చెప్పారు. ఇది మాత్రం అక్షర సత్యం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గాల్లోంచి దీపాలు, గాల్లోంచి డబ్బులు రావు. మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉండాలి, అవి వాటికి సర్వీసెస్ కూడా మనం అందించాలి. అప్పుడు మాత్రం ఇవి మార్కెట్లోకి వెళ్తే దాని ద్వారా డబ్బు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన క్రిస్ జాన్సన్ ఛానల్లో ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సార్ ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా చాలా బిజీగా అయితే ఉండడం జరిగింది. అలాగే చాలా ఉత్సాహంగా కూడా ఆయన ఉన్నారు. ఇదేమీ సరదాగా అనుకోవాల్సిన విషయం కాదు, ఎందుకంటే ఆయన చాలా చేస్తున్నారు. అదంతా కూడా మనందరి కోసం అన్నట్టుగా క్రిస్ సార్ అయితే చెప్పారు. ఆయన అందరినీ ప్రేమిస్తారు కాబట్టి కొద్దిగా ఓపికతో ఉండండి. మనకి మంచి విషయాలు అనేవి తొందరలో రానున్నాయి. మీ యొక్క దారిలోకి అవన్నీ కూడా వస్తాయి. అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మనం ఏదైతే మంచి విషయాలు జరగాలనుకుంటున్నామో అవన్నీ కూడా తొందరలో రానున్నాయి. అది మీ దారికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. కేవలం మీరు ఇక్కడ సహనం పాటించాలి అంతే. అంతా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి. సార్ కుటుంబం కానీ మన ఫ్యామిలీలు కానీ అందరూ బాగుండాలని డైలీ ప్రార్థన చేసుకోండి అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారన్నమాట. ఓకేనండి? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నేను ప్రతిరోజు కూడా లైవ్స్ చూస్తున్నానండి. దేనికోసం చూస్తున్నానంటే ఏదో ఒక కొత్త పాయింట్ అనేది మనకు కనిపించాలి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాజ్ సార్ యొక్క పొజిషన్ ఏంటి, ఆయన ఏమైనా మీటింగ్ పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడా, లేకపోతే ఏదైనా మెసేజ్ పెట్టారనేది దానికోసం ప్రతిరోజు లైవ్లు చూస్తున్నాము. దాంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పటిలాగా ఆయన బిజీగా ఉన్నారు. అయినా సరే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారు. ఆయన చేసేదంతా కూడా మన కోసమే. కాబట్టి మీరున్న ప్రజెంట్ పొజిషన్లో మీరందరూ కూడా ఓపికతోనూ సహనంతోనూ ఉండాలి. ఎందుకంటే రానున్న ఏదైతే విషయాలు ఉన్నాయో అవి మనకి త్వరలో తెలుస్తాయి అన్నట్టు చెప్పారు. ఇక్కడెక్కడా కూడా టయాలు డేట్లు చెప్పలేదండి, 1-2 సార్లు చెప్తాను. ఎందుకంటే మన ఫౌండర్స్తో బాధ ఏంటంటే మనం ఫోన్ నెంబర్ పెట్టేదాకా ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఫోన్ నెంబర్ పెట్టిన కాంచి సేమ్ రొటీన్ క్వశ్చన్లు అన్నమాట. అంటే ఎప్పటికల్లా వస్తుందండి, ఎంత అమౌంట్ వస్తుందండి, ఇవన్నీ కూడా సేమ్ అందరూ ఒకటే క్వశ్చన్లు అడుగుతారండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారని నేను ప్రతిరోజు మన క్రిస్ సార్కో రెడ్ సార్కో మెసేజ్ పెట్టాను అనుకోండి, నా నెంబర్ బ్లాక్లో పెట్టేస్తారన్నమాట. కాబట్టి అవసరానికి తప్పదు ఈ క్వశ్చన్ అడగాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా క్వశ్చన్ అనేది పక్క వాళ్ళని అడగాలి. ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ పెడితే మీ వల్ల మీరు పెట్టే కామెంట్ నేను రిప్లై ఇస్తే 10 మంది తెలుస్తుంది. అంతేగాని పర్సనల్గా ఫోన్లు చేయడం వల్ల, పర్సనల్గా నాకు వాట్సాప్ పెట్టడం వల్ల నేను ఎంతమందికి సర్వీస్ చేసినా ఎవరికి కూడా అది తెలియదు అన్నమాట. కాబట్టి నేను ఏం చేసినా 10 మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంటాను, కానీ కేవలం ఒకరికిద్దరికి ఉపయోగపడేలా చేయాలనుకోను. అలాగే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో నా డైరెక్ట్గా ఉన్న మెంబర్స్ కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళకి ఏదో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు అనుకోవద్దు. ఓకేనా? దయచేసి ఎవరైనా సరే ఆన్ బేస్కి సంబంధించి డేట్లు టయాల గురించి కానివ్వండి, ఎప్పుడు వస్తుందనే వాటి గురించి కానీ దయచేసి ఫోన్ చేయొద్దండి. ఎందుకంటే తెలియని విషయాలు నేను కూడా చెప్పకూడదు కదా, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను డైరెక్ట్ క్రిస్ సార్ని అడిగినప్పుడు ఆయన కూడా ఎక్కడైనా సరే మేము చెప్పామంటున్నారు. అంటే కొత్త వెబ్సైట్ వస్తుందని కానీ, కొత్త సిస్టమ్ వస్తుందని కానీ, లేదా మన ఆన్ బేస్ మళ్ళీ తిరిగి ఈ నెలలో స్టార్ట్ అవుతుందని కానీ అడిగినప్పుడు ఆయన దగ్గర కూడా ఎటువంటి ఆన్సర్ లేదు. అలాగే సార్ ఎక్కడ చెప్పలేదు, నేను ఎక్కడ చెప్పలేదని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టయాలు డేట్లు అనేది ఎవ్వరికీ తెలియదు.
ఏదైనా సరే అఫీషియల్గా వచ్చేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. మీకు బాధ అనిపించినా సరే ఇది మాత్రం నిజం, ఓకేనా? కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిరోజు మనం చెప్పే విషయమే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. పని మాని ఇంట్లో కూర్చున్నారంటే తర్వాత బాధపడేది మీరే. దానికి కారకులు అవ్వాలంటే మీరు మాత్రమే. రేపు పొద్దున ఆయన చెప్పాడని మానేనండి, ఏం చెప్పానని మానేనంటే నేనేం చేయలేనమాట. కేవలం మిమ్మల్ని మోటివేట్ చేసి మీ పనులు మిమ్మల్ని పంపించుకున్న చేయడమే నా బాధ్యత. మిగతాదంతా కూడా మీ ఇష్టం, ఓకేనా? ఎందుకంటే నేను ఎక్కడ కూడా కంపెనీని హైప్ చేయట్లేదు, అలాగని చెప్పి కంపెనీని డౌన్ చేయను. నేను మిడిల్లో ఉంటామాట. నేను ఎప్పుడూ మధ్యలోనే ఉంటాను, అది మాత్రం పాటిస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియోలో ఇంత ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనుక తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.